నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజ్యాంగమే మన బలం, అది ఒక పురోగమన పత్రం. వ్యవస్థల సమన్వయంతో ప్రజలకు మేలు. రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్రపతి ముర్ము. మూసీ ప్రక్షాళన జరగాల్సిందే. అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు తొలగాల్సిందే. ఇళ్ల కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు. జనగణనలో కులగణనను చేర్చాలి. ప్రధాని మోదీని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. త్వరతగతిన ధాన్యం కొనుగోలు, బోనస్ కోసం పొరుగు ధాన్యం రాష్ట్రంలోకి రాకుండా చూడాలి. అధికారులకు సీఎం ఆదేశం. యువతకు నైపుణ్యం, ఉపాధి కల్పనే లక్ష్యం. పరిశ్రమల అవసరాలకు, పాఠ్యాంశాలకు మధ్య ఉన్న అంతరం భర్తీకి ప్రాధాన్యం. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. 32 మండల పరిషత్తులకు ఆమోదం. పాలకవర్గాల ఏర్పాటుకు మార్గం సుమగం. క్రీడా వార్తలు. హైదరాబాద్ బాలుడు దివిక్ రెడ్డి ప్రపంచ క్యాడెట్ చెస్ ఛాంపియన్షిప్ లో అండర్ 8 విభాగంలో విజేతగా నిలిచాడు.